వెల్కమ్ టు గెట్ తెలుగు ఎంఈ. ఈరోజు నాన్ టెక్ సిలబస్లోని బి3 అనే సబ్జెక్ట్లోని నెట్వర్క్స్ థియరం సెకండ్ చాప్టర్ నెట్వర్క్స్ థియరం తెలుసుకుందాం. ఫస్ట్ చాప్టర్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, అది లింక్ పెడతాను, చెక్ చేసుకోండి. ఈ చాప్టర్ వచ్చేసరికి నెట్వర్క్ థియరమ్స్ అనమాట. నెట్వర్క్ థియరమ్స్ అసలు ఎందుకు యూజ్ చేస్తామంటే, ఎప్పుడైనా అంటే ఒక సర్క్యూట్లోని మోర్ నెంబర్ ఆఫ్ సోర్సెస్, అంటే వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్, ఇలాంటి సోర్సెస్ అని ఎక్కువ ఉండి అండ్ రెసిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటే అది మనం క్యాలిక్యులేట్ చేయడానికి కొంచెం కష్టం ఉంటుంది అనమాట. అలా క్యాలిక్యులేట్ చేసిన కష్టం అంటే ఈజీగా చేయడానికి అని చెప్పేసి ఈ నెట్వర్క్ థియరమ్స్ వాడతాం. నెట్వర్క్ థియరం హెల్ప్స్ టు సింప్లిఫై కాంప్లెక్స్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, రిడ్యూస్ క్యాలిక్యులేషన్ ఎఫర్ట్, అనలైజ్ వన్ ఎలిమెంట్ ఎట్ ఏ టైం. అంటే వీటిని అంటే వాటి యొక్క క్యాలిక్యులేషన్ అనేది కొంచెం తగ్గిస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు ఫస్ట్ సూపర్ పొజిషన్ థియరం చూద్దాం. సూపర్ పొజిషన్ థియరం: ఇన్ ఏ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ ద కరెంట్ ఆర్ వోల్టేజ్ ఇన్ ఎనీ ఎలిమెంట్ ఇస్ ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఈచ్ ఇండిపెండెంట్ సోర్స్ యాక్టింగ్ ఎలోన్. ఓకే, ఇప్పుడు చెప్తాను చూడండి. ఏంటంటే మనకి సర్క్యూట్స్ అనేవి ఇచ్చినప్పుడు వాటి యొక్క సోర్సెస్ అనేవి ఒక్కొక్క దాని కింద, అంటే ఒకదానికి ఇప్పుడు ఒక సోర్స్ ఉంది, బ్యాటరీ సోర్స్ అంటే వోల్టేజ్ సోర్స్ అనమాట. ఇంకోటి కరెంట్ సోర్స్ ఉంది, 1 ఆంపియర్ సోర్స్. ఈ సోర్సెస్ని ఇది యాంపియర్ తీసి బ్యాటరీ ద్వారా ఎంత కరెంట్ పాస్ అవుతుందో అది క్యాలిక్యులేట్ చేసి అది సపరేట్ వాల్యూ కింద, మళ్ళీ మన బ్యాటరీని తీసి యాంపియర్ ద్వారా కరెంట్ ఎంత పాస్ అవుతుందని చెక్ చేసి ఈ రెండింటిని దాని తర్వాత లాస్ట్లోని సమ్ చేస్తే వచ్చే వాల్యూ అనేది మనకి దాంట్లో కరెంట్ పాస్ అయ్యే వాల్యూ అనమాట. అది ఎలా చేయాలంటే ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూస్డ్ బై ఈచ్ ఇండిపెండెంట్ సోర్స్. అంటే ఒక్కొక్క దాని యొక్క సోర్స్ అనేది తెలుసుకుని దాన్ని సమ్ చేస్తే వచ్చే వోల్టేజ్ కరెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయండి సూపర్ పొజిషన్ మెథడ్. దీంట్లోని ఎలా అప్లై చేస్తామంటే, కన్సిడర్ వన్ ఇండిపెండెంట్ సోర్స్ ఎట్ ఏ టైం. ఏదైనా ఒక ఇండిపెండెంట్ సోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, వోల్టేజ్ సోర్స్ బ్యాటరీ సెలెక్ట్ చేసుకున్నా. రిప్లేస్ అదర్ సోర్సెస్ బై వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్, కరెంట్ సోర్స్ ఓపెన్ సర్క్యూట్. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను కాబట్టి కరెంట్ సోర్స్ అవ్వచ్చు ఓపెన్ సర్క్యూట్ అంటే సేమ్ ఇలా ఉంటుంది అనమాట. ఇది ఒక్కటే గీస్తున్నాను, ఓన్లీ ఇది ఒకటే, అంటే అర్థం కాదండి. లేకపోతే ఇక్కడ తీస్తాను చూడండి. ఓపెన్ సర్క్యూట్ అంటే ఇది కట్ చేసి ఇలాగ వస్తుంది అనమాట. ఓపెన్ సర్క్యూట్ అంటే ఇది అటాచ్ అయితేనే మనకి దీంట్లో కరెంట్ పాస్ అవుతుంది, లేకపోతే కరెంట్ పాస్ అవుతుంది. అంటే ఇది డీయాక్టివేట్ అయిపోయినట్టు అనమాట. ఎందుకంటే వీటిలోని కరెంట్ అనేది పాస్ అవ్వట్లేదు, ఓన్లీ దీనికి పాస్ అవుతుంది. ఎక్కడైతే ఇవి అటాచ్ అయి ఉన్నాయో దాటికి మాత్రం బ్యాటరీ నుంచి కరెంట్ పాస్ అవుతుంది. దాని యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం దేని ద్వారా, మెష్ అనాలిసిస్, నోడల్ అనాలిసిస్ ద్వారా మనం దీంట్లో కరెంటు వోల్టేజ్ రెండు కనిపెడతాం అనమాట. దెన్ ఒకవేళ మనం ఇది తీసుకున్నాం యాంపియర్స్, అంటే కరెంట్ సోర్స్ 1 ఆంపియర్ సోర్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే అప్పుడు దీన్ని ఏం చేయాలి, షార్ట్ సర్క్యూట్ చేశారనమాట. షార్ట్ సర్క్యూట్ అంటే ఈ రెండింటిని కలిపేయడం. అంటే ఈ యాంపియర్ అనేది దీంట్లో పాస్ అవుతుంది, ఈ రెండింటిలోనే పాస్ అవుతుంది అని అర్థం. సో అప్పుడు మళ్ళీ మెష్ ఆర్ నోడల్ అనాలిసిస్ యూజ్ చేసి కరెంటు వోల్టేజ్ ఎంత అనేది చెక్ చేసి ఇప్పుడు ఈ రెండు సపరేట్ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాన్ని సమ్ చేస్తే వచ్చే వాల్యూ అనేది కరెంట్ అండ్ వోల్టేజ్ దాంట్లో మొత్తం స్టోర్ అయ్యే వాల్యూ, అదే కరెంట్ పాస్ అయ్యే వాల్యూ అనమాట. ది క్యాలిక్యులేట్ రెస్పాన్స్, సమ్ ఆఫ్ ఆల్ రెస్పాన్సెస్ ఆల్జీబ్రికల్లీ. అదే చెప్పానండి. ఇట్ ఈస్ నాట్ వాల్యూడ్ ఆర్ అప్లైడ్ టు పవర్. ఇది పవర్కి అప్లై అవ్వదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ థియరం, థెవెనిన్స్ థియరం. ఎనీ బైలాటరల్ నెట్వర్క్ కెన్ బి రిప్లేస్డ్ బై ఏ సింగిల్ వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ రెసిస్టెన్స్ RTH.
యాజ్ సీన్ ఫ్రమ్ ద లోడ్ టెర్మినల్స్. ఏంటంటే మనకి ఇలాగా సోర్స్ అండ్ రెసిస్టెన్సెస్ సోర్సెస్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. దీనికి లోడ్ రెసిస్టెన్స్ అని ఒకటి ఉంటారు. లోడ్ రెసిస్టెన్స్ అంటే మొత్తానికి కలిపి అనమాట. ఆర్ఎల్ అంటాం లోడ్ రెసిస్టెన్స్. ఓకే, మనకి సింగిల్ వోల్టేజ్ సోర్స్ తీసుకోవాలి. వీటన్నిటిని రిమూవ్ చేసి ఓన్లీ ఒక సింగిల్ వోల్టేజ్ సోర్స్ కింద క్యాలిక్యులేట్ చేసి అప్పుడు దాని యొక్క వాల్యూ అనేది రాసుకున్నాను అనమాట. దీంట్లో చూపిస్తాను ఇప్పుడు స్టెప్స్ టు ఫైండ్ థెవెనిన్ ఈక్వివలెంట్. రిమూవ్ లోడ్ రెసిస్టెన్స్. ఈ లోడ్ రెసిస్టెన్స్ అనేది తీసేసి ఫైండ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఈ వోల్టేజ్ దాన్ని చూసుకోండి. డీయాక్టివేట్ ఆల్ ఇండిపెండెంట్ సోర్సెస్, ఫైండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. దీన్ని ఒక్కదాన్ని ఉంచుకొని మిగతా అన్నిటిలో ఇప్పుడు ఇది చూసారా, మనం సూపర్ పొజిషన్లో ఎలా చేస్తామో ఇంట్లో కూడా అలా చేయాలి. అంటే ఇక్కడ సోర్సెస్ అనేవి ఎక్కువ ఇస్తే వోల్టేజ్ సోర్సెస్ ఏదైతే ఒక సోర్స్ తీసుకొని మిగతా అన్నిటిని వోల్టేజ్ సోర్స్ ఏదైతే ఒకటి తీసుకొని మిగతా వోల్టేజ్ సోర్సెస్ ఉన్న వాటిని కూడా ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ సోర్స్ అయితే అది షార్ట్ సర్క్యూట్ చేస్తాం. అదే కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేస్తాం అనమాట. మిగతావన్నీ ఓన్లీ ఒక్కదాన్నే క్యాలిక్యులేట్ చేసి దాని యొక్క రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మొత్తానికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి వచ్చిన వాల్యూ అనేది థెవెనిన్స్ థియరం యొక్క వాల్యూ అనమాట. మళ్ళీ లోడ్ అనేది రీకనెక్ట్ చేస్తాం. అది థెవెనిన్స్ థియరం. దీంట్లో ఏంటి ఓన్లీ వోల్టేజ్ ఓన్లీ థెవెనిన్స్ టీవీ. అండ్ నార్టన్స్ థియరం. ఎనీ బైలాటరల్ నెట్వర్క్ కెన్ బి రిప్లేస్డ్ బై ఏ కరెంట్ సోర్స్ ఇన్ ఏ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ ఆన్. ఇక్కడ ఏంటంటే ఇంకో చెప్పడం మర్చిపోయాను. ఈ థెవెనిన్స్ థియరంలో మనకి రెసిస్టెన్స్ అనేవి రెసిస్టెన్స్ కరెంట్ సిరీస్లో ఉంటుంది అనమాట అన్నీ. ఇది కూడా సిరీస్ కింద అయిపోయి సిరీస్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం అంతా. ఇక్కడ సిరీస్ సర్క్యూట్ అనమాట, సిరీస్ సర్క్యూట్ అవుతుంది. ఓకే, దీంట్లో నార్టన్స్ థియరంలో ఏంటంటే అదే సోర్స్ నిజంగా దీనికి ఇప్పుడు మన దీని నార్టన్స్ థియరంలో ఏంటి ఓన్లీ కరెంట్ సోర్స్ తీసుకోవాలి. అంటే కరెంట్ సోర్సెస్ ఏదో ఒక్కటి, ఎన్ని 5 ఉన్న కరెంట్ సోర్సెస్ దాంట్లో ఏదో ఒక్కటి సెలెక్ట్ చేసుకొని మిగతా సర్క్యూట్స్ కరెంట్ సోర్సెస్ అనేవి ఓపెన్ సర్క్యూట్ చేసుకొని వోల్టేజ్ సోర్సెస్ అన్నిటిని మనం షార్ట్ సర్క్యూట్ చేసుకొని దీంట్లో వాల్యూస్ అనేది కనిపెట్టాలన్నమాట. ఇప్పుడు స్టెప్స్ టు ఫైండ్ నార్టన్ ఈక్వలెంట్. రిమూవ్ లోడ్. ఈ ఆర్ఎల్ యూనిట్ అనేది తీసేసి షార్ట్ అవుట్పుట్ టెర్మినల్స్, ఫైండ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఏదో ఒక షార్ట్ సర్క్యూట్ కరెంట్ తీసుకొని డీయాక్టివేట్ ఆల్ సోర్సెస్. మిగతా ఏవైనా కరెంట్స్ ఉంటే వాటిని ఓపెన్ సర్క్యూట్ చేసుకొని వోల్టేజ్ సోర్సెస్ ఉంటే వాటిని షార్ట్ సర్క్యూట్ చేసుకొని వచ్చే వాల్యూ అప్పుడు మనం రెసిస్టెన్స్ అనేది కనిపెట్టాలన్నమాట. ఏ విధంగా ప్యారలల్ మెథడ్ ప్రకారం అనమాట. ఫస్ట్ చాప్టర్లో చెప్పాను, చూడండి తెలుస్తుంది. దెన్ మళ్ళీ ఆ లోడ్ రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేసేస్తే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకోటి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్. మ్యాక్సిమం పవర్ ఈజ్ డెలివర్డ్ టు ఏ లోడ్ వెన్ ఆర్ఎల్ ఈక్వల్స్ టు ఆర్టీహెచ్. థెవెనిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్ అవుతుంది దాన్ని మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అంటాం అనమాట. రెసిప్రొసిటీ థియరము, మిలియన్స్ థియరం. వేడంటే మనకి ఎప్పుడైతే మనకి కాంప్లెక్స్ సర్క్యూట్స్ అనేవి ఇస్తాడో దాంట్లో ఫైండ్ చేసుకోవడానికి థియరమ్స్ అనమాట. మనకి ఓన్లీ ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఈజీ క్వశ్చన్, వెరీ ఎంత డీటెయిల్గా అడగడు ఎలా చేయాలి ఏది చేయాలని చెప్పేసి. మనకి నెట్వర్క్స్ థియరంని
క్యాలిక్యులేట్ చేయడానికి ఏ ఏ మెథడ్స్ ఉన్నాయని అంటాడు అనమాట. మనకి చెప్పినవి 6 సూపర్ పొజిషన్, థీవినెన్స్, నార్టన్, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్, రెసిప్రొసిటీ థియరమ్ అండ్ 6 మిరానస్ థియరమ్. ఈ 6 సీట్లలో నుంచి మనకు ఆప్షన్స్ 3 అనే ఇవ్వచ్చు, 4th ఆల్ ద అబవ్ అనే ఇవ్వచ్చు అనమాట. ఈ 6 ఆప్షన్స్ 6 సీట్ల నుంచి. నెక్స్ట్ చాప్టర్ చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిజం. ఇలా వెంటనే ఎందుకు చెప్తాను అంటే మనకి సిలబస్ కంప్లీట్ అవుతే చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా 15 days ఉన్నాయన్నమాట అందుకనేసి. ఓకే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎగ్జిస్ట్ అరౌండ్ ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్, డైరెక్షన్ గివెన్ బై రైట్ హ్యాండ్ థంబ్ రూల్. అసలు ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఏదో చెప్తాను. ఇప్పుడు దీంట్లో కరెంట్ పాస్ అవుతుంది అనుకోండి. దీంట్లో కరెంట్ పాస్ అవుతుంది. దీంట్లో కరెంట్ పాస్ అయ్యేటప్పుడు మనకి దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యాక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. దీని చుట్టూ బాగా చూడండి. మీకు కావాలంటే ఏదో ఒక వైర్ లాంటిది తీసుకొని దానికి కరెంట్ పాస్ చేయండి. వితౌట్ మనకి ప్లాస్టిక్ది ఉంటుంది కదా కోటింగ్, ఆ కోటింగ్ తీసేసి దానికి కరెంట్ పాస్ చేస్తే దాని దగ్గర ఒక మ్యాగ్నెట్ పెడితే అంటుకుంటుంది. చెక్ చేయండి కావాలంటే. అంటే ఏంటి అర్థం? దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది యాక్ట్ అవుతుంది అని అర్థం అనమాట. ఇది దాని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందంటే డైరెక్షన్ గివెన్ బై రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఇది ఇప్పుడే వస్తే టాపిక్ చెప్తాను. ఓకే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎగ్జిస్ట్ అరౌండ్ ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. ఇది ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ అయితే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది. ఎప్పుడైతే కరెంట్ అనేది పాస్ అవుతుందో, కరెంట్ అనేది ఎలా పాస్ అవుతుంది? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. కరెంట్ అనేది ఫ్లో, ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అయినప్పుడు కరెంట్ పాస్ అవుతుంది. ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది. Faraday's first law. Whenever the magnetic flux of a conductor coil changes, an electric magnetic flux EMF is induced in it. ఫస్ట్ లా అంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఇది ఒక కాయిల్ అనుకుందాం. ఎలాంటి కాయిల్ అంటే దీని చుట్టూ కాపర్ కాయిల్ అనేది చుట్టేసి ఉంది. అంటే ఇదే చుట్టినట్టు ఉందన్నమాట అనుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుంటాం. నార్త్ అండ్ సౌత్ పోల్ అనేది స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అనమాట. పర్మనెంట్ మ్యాగ్నెట్ టైప్. ఆ పర్మనెంట్ మ్యాగ్నెట్ టైప్కి మనం పర్మనెంట్ మ్యాగ్నెట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నార్త్ టు సౌత్ పోల్ వెళ్తూ ఉంటుంది. గుర్తుంచుకోండి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇది బార్ మ్యాగ్నెట్ అనుకుంటే ఇది నార్త్ సౌత్ అయితే మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలా పాస్ అవుతాయి అన్నమాట. తెలుసు కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇలా పాస్ అవుతాయి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గరికి మనకి నార్మల్ అంటే దీంట్లో ఏటి కరెంట్ ఏమి పాస్ అవ్వట్లేదు. తీసుకొని వచ్చి ఇలా దగ్గరికి పెట్టామన్నమాట. దగ్గరికి పెట్టి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాం. దగ్గరికి పెట్టి వెనక్కి తీసుకెళ్తాం. దగ్గర పెట్టినప్పుడు ఏం చేంజెస్ ఏమి ఉండవు. కానీ కాన్స్టెంట్గా దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఏరియా అనేది దీనికి తగులుతూ వేరీ అవుతూ ఉండడం వల్ల ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దీంట్లో ఎలక్ట్రాన్స్ని మూవ్ చేస్తుంది అనమాట. ఆ మూవ్ చేసే విధానం మనం ఏంటన్నా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? కరెంట్ పాస్ అవుతుందని చెప్పేసి అర్థం. సో దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల దీంట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుందంటే దాన్ని ఏంటంటాం? ఇండ్యూస్డ్ కరెంట్ అని అంటాం అనమాట. ఇండ్యూస్డ్ కరెంట్ అని అంటాం. ఆ ఇండ్యూస్డ్ కరెంట్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల దీంట్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతూ ఫోర్స్డ్గా ఫ్లో చేయడం వల్ల దాన్ని పేరు ఏంటంటాం? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటాం అనమాట. వెనెవర్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఫస్ట్ చెప్పాలి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాసింగ్ త్రూ అన్ ఏరియా. ఇది మెయిన్ టర్మ్ అనమాట. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పాసింగ్ త్రూ అన్ ఏరియా. ఇప్పుడు దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గరికి మనకి ఈ కాయిల్ అనేది దగ్గర తెచ్చినప్పుడు ఏంటి ఇంత ఏరియా అనేది
మనకి ఈ టోటల్ ఏరియా అనేది దానికి కాంటాక్ట్లోకి వచ్చింది. దాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది దగ్గరికి వచ్చినప్పుడు పెరుగుతుంది, దూరం వెళ్ళినప్పుడు తగ్గుతుంది. అంటే చిన్నది అయిపోతుంది అన్నమాట. దగ్గరికి వచ్చినప్పుడు పెరుగుతుంది, దూరం వెళ్ళినప్పుడు తగ్గుతుంది. అలా చేంజ్ ఉండడం వల్ల మాత్రమే, ఆ చేంజ్ అవుతూ ఉండడం వల్లనే మనకి ఈఎంఎఫ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. దాంట్లో ఈఎంఎఫ్ ఫోర్స్ అంటే కరెంట్ అనేది పాస్ అవుతుంది అని అర్థం. అలా చేంజ్ అవుతుంది కాబట్టి ఇదే మెయిన్ మనకి కరెంట్లో మనకి ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఇది ఒక్కటే మనకి మోటార్స్లో, జనరేటర్స్లో అన్నిటిలోనే పనిచేస్తారన్నమాట. ఈ కాన్సెప్ట్ వల్లనే మనకి మొత్తం కరెంట్ అనేది జనరేటర్స్లో, మోటార్స్లో పనిచేస్తుంది. ఫారడేస్ సెకండ్ లా, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్. దీంట్లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని ఎంత పాస్ అవుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ కరెంట్ ఎంత పాస్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, ఏరియా, దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఏరియా ఎంత ఉంది, కాంటాక్ట్లో ఉంటుంది పోతుంది అనేది రేట్ ఆఫ్ చేంజ్ అనమాట. అంటే ఏంటంటున్నాడు, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఎంత కరెంట్ పాస్ అవుతుందంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, ఇది ఎంత చేంజ్ అవుతుందో టైంతో పాటు అంత ఈఎంఎఫ్ అనేది దీంట్లో జనరేట్ అవుతుంది. అంటే కరెంట్ అనేది జనరేట్ అవుతుంది అని అర్థం అనమాట. దీనికి ఫార్ములా ఏంటంటే ఈ ఈక్వల్స్ టు -N/dπ/dt. ఈ అంటే ఏంటి, ఈఎంఎఫ్ అనమాట, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఎన్ ఇస్ నెంబర్ ఆఫ్ టర్న్స్, dπ/d అంటే పై అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. టైంతో పాటు ఎంత చేంజ్ అవుతుందో, నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే మల్టిప్లికేషన్ లెక్క అనమాట. దాని టర్న్స్ ఎన్ని ఉంటే అన్ని, అంతటితోటి మనకి ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆ కాయిల్లో అనమాట. ఓకే, ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అకర్స్ ఇఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ చేంజెస్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది దగ్గరికి వచ్చినప్పుడు తక్కువ ఉంటుంది, అంటే దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువ ఉంటుంది, దూరం వెళ్ళినప్పుడు తక్కువ ఉంటుంది. అలా మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఈఎంఎఫ్ అంటే కరెంట్ ఎప్పుడైతే మనకి ఈ కాయిల్లో పాస్ అవుతుంది అంటే అది అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అనేది చేంజ్ అవుతుంది. ఏరియా ఆఫ్ కాయిల్ చేంజ్ అంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి చేంజ్ అవుతుంది. ఓరియంటేషన్ ఆఫ్ కాయిల్ చేంజెస్. ఇప్పుడు ఈ కాయిల్ అనేది తిరుగుతూ ఉండొచ్చు, లేకపోతే ఇలాగైనా తిరుగుతూ ఉండొచ్చు, ఇలా తిరుగుతూ ఉండొచ్చు. వీటి యొక్క ఓరియంటేషన్ వల్ల కూడా మనకి ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. రిలేటివ్ మోషన్ బిట్వీన్ కండక్టర్ అండ్ ఫీల్డ్. ఇది ఒక కండక్టర్, మన మ్యాగ్నెట్ కాన్స్టెంట్గా ఉంటే ఇది వేరీ అవుతూ ఉంటే దాని ఆ రిలేటివ్ మోషన్ వల్ల కూడా మనకి ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఈఎంఎఫ్ అంటే ఏం లేదు, కరెంటే. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే కరెంట్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ద్వారా వచ్చిన ఈ కరెంట్ అనేది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని అంటాం అన్నమాట. లెన్స్. ఓకే, ఇప్పుడు మనకి క్వశ్చన్ అడగచ్చు, అంటే మనకి ఇప్పుడు హెచ్పిసిఎల్ ఎగ్జామ్ దాంట్లో ఈ క్వశ్చన్ అడగచ్చు. ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది దేని ద్వారా మనకి ప్రొడ్యూస్ అవుతుంది అని అడిగితే ఫస్ట్ అంటే మనకు ఆప్షన్స్ ఇస్తారనమాట. ఈ 4 ఆప్షన్స్లో ఏది ఇచ్చినా అది కరెక్టే. అదే దీంట్లో 3 ఆప్షన్స్ ఇచ్చి లాస్ట్లో ఆల్ ది అబోవ్ ఇచ్చిన, ఆల్ ది అబోవ్ పెడితే కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ చేంజ్, ఏరియా ఆఫ్ కాయిల్ చేంజ్, ఓరియంటేషన్ ఆఫ్ కాయిల్ చేంజెస్, రిలేటివ్ మోషన్ బిట్వీన్ కండక్టర్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అది నెక్స్ట్, డైరెక్షన్ ఆఫ్ లెన్స్ లా, డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. The direction of induced EMF current is such that it opposes the cause of producing it. ఇప్పుడు మీకు ఎప్పుడైతే మనకి ఇలా కాంటాక్ట్ అవుతూ ఉంది మ్యాగ్నెట్ ఇది కాయిల్ అనుకుందాం, ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతూ వస్తుందో దీంట్లోని ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని, ఇప్పుడు కరెంట్ ఎప్పుడైతే పాస్ అవుతుందో దీంట్లోని, కరెంట్ పాస్ అయ్యేటప్పుడు ఏంటవుద్ది, ఫస్ట్ చెప్పాను, కరెంట్ పాస్ అయినప్పుడు దీంట్లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వస్తుంది అని చెప్పేసి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇది నార్త్ పోల్ సౌత్ పోల్ కింద కరెంట్ ఎప్పుడైతే పాస్ అవుతుందో నార్త్ అవుతుంది అనమాట. ఈ మ్యాగ్నెట్కి దీని యొక్క కరెంట్కి నార్త్ అయిపోయి రిపేర్ చేసేస్తాయి. ఎప్పుడైతే దూరం వెళ్తుందో మళ్ళీ దాన్ని
ఇది కరెంట్ పాస్ అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ సౌత్ పోల్లోకి వచ్చేస్తుంది, అప్పుడు అట్రాక్ట్ అవుతుంది. మళ్ళీ నార్త్ వచ్చేసి రిపెల్ అవుతుంది. మళ్ళీ సౌత్ అయ్యి కరెంట్ పాస్ అవ్వట్లేదు కాబట్టి సౌత్ అయ్యి మళ్ళీ అట్రాక్ట్ చేస్తుంది. ఇలాగా ఏదైతే మనకి ఎనర్జీ అనేది దీంట్లో ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ అయిన ఎనర్జీని దీన్ని తొయ్యడానికే మళ్ళీ కన్జ్యూమ్ చేస్తుంది. అంటే అప్పుడు అయిపోతుంది అనమాట. ఏదైతే ఎనర్జీ అనేది దీనివల్ల ప్రొడ్యూస్ అవుతుందో దీంట్లోని ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ అయిన ఎనర్జీని ఇదే కన్జ్యూమ్ చేసి దీన్ని బయటికి వస్తుంది అదనమాట. అదే లెన్స్ లా. డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అపోజెస్ ద కాజింగ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఇట్. అందుకే దీన్ని నెగిటివ్ సైన్లో చూపించు ఫారడేస్ సెకండ్ లా అనమాట. ఇక్కడ నెగిటివ్ సైన్ అందుకే వచ్చింది. నెగిటివ్ సైన్ లెన్స్ లా ఈజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. మనకి ఏదైనా ఎనర్జీ అనేది నెదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ బట్ ఇట్ చేంజెస్ ఇట్స్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ దీంట్లోకి ఎలక్ట్రికల్ ఎనర్జీగా పాస్ అయింది. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏంటంటే దాన్ని మళ్ళీ కన్జ్యూమ్ చేసి దీన్ని రిపెల్ చేయడానికి యూజ్ చేసింది అనమాట. అలా ఎనర్జీ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఈక్వేట్ అయ్యిందనమాట. ద నెగిటివ్ సైన్ ఇన్ ఫారడేస్ ఈక్వేషన్ ఇండికేట్స్ అపోజిషన్. అదే చెప్పాను కదా, ప్రివెంట్స్ క్రియేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ నథింగ్. అదే ఏమీ లేని దాని నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యేదాన్ని అపోజ్ చేస్తుంది అనమాట మన ఈ లెన్స్లా. అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది దాన్నే లెన్స్లా అని అంటాం. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్, జనరేటర్ రూల్. ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అంటే ఇది అనుకోండి. ఫాదర్, మదర్, చైల్డ్, ఈ విధంగా గుర్తెట్టుకోండి, ఈజీ గుర్తుంటుంది. జనరేటర్ ఇది రైట్ హ్యాండ్ అనమాట. రైట్ హ్యాండ్ దాన్ని ఏంటంటే జనరేటర్కి యూజ్ అవుతుంది అనమాట. మనకి ఎప్పుడైతే ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందో దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫాదర్ అనేది ఫోర్స్ ఎప్పుడైతే యాక్ట్ అవుతుందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఈ విధంగా యాక్ట్ అవుతుంది. మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఈ విధంగా పాస్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. దీంట్లో ఏంటి కనబడతాం అంటే కరెంట్ డైరెక్షన్ కనబడతాం అనమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ టు దేనికి యూజ్ చేస్తాం అంటే కరెంట్ డైరెక్షన్ ఎటు సైడ్ ఉందని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయడానికి. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్, జనరేటర్ రూల్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్. ఫాదర్ ఫోర్స్, మదర్ మ్యాగ్నెటిజం, కరెంట్ చైల్డ్ అనమాట. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఇది మోటార్ రూల్ అనమాట. ఇది మోటార్ పనిచేసే రూల్. ఇది ఫాదర్, మదర్, చైల్డ్ అనమాట. ఇది ఫాదర్ అంటే ఫోర్స్, ఇది మదర్ అంటే మ్యాగ్నెటిజం, ఇది అదే చైల్డ్ కరెంట్. దీంట్లోని ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫోర్స్ ఎక్కడ ఎలా ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందని తెలుసుకోవడానికి మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్ ఫర్ మోటార్ రూల్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డైరెక్షన్ ఫర్ ఫోర్స్ ఆర్ మోషన్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ టైప్స్. ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా దీంట్లోని. ఈఎంఎఫ్ అంటే కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం. అది ఏ టైప్స్లో ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేసి డైనమికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డ్యూ టు రిలేటివ్ మోషన్ యూజ్డ్ ఇన్ జనరేటర్స్. ఇది మన కాయిల్ అనుకుంటే దీని చుట్టూ మ్యాగ్నెట్స్ అనేది పెట్టడం వల్ల దీని యొక్క కాన్స్టెంట్ చేంజ్ వల్ల మనకి ఫోర్స్ అనేది ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదే దాన్ని ఏంటంటాం అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైనమికల్లీ అంటే మోషన్ వల్ల వచ్చేది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ దీన్ని డ్యూ టు రిలేటివ్ మోషన్ అనేది జనరేటర్స్లో వస్తుంది. దీన్ని జనరేటర్స్లో చూస్తాం అన్నమాట. స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ నో ఫిజికల్ మోషన్. ఫిజికల్ అంటే ఈ మ్యాగ్నెట్స్ అనేవి ఇలాగే ఉంటాయి, మనకి కాయిల్ అనేది ఇలాగే ఉంటుంది, కానీ ఏ చేంజ్ లేకుండా కానీ కరెంట్ అనేది పాస్ అవుతుంది. దాన్నే స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని అనమాట. నో ఫిజికల్ మోషన్, ఏ చేంజ్ ఉండదు. యూజ్డ్ ఇన్ ట్రాన్స్ఫార్మర్స్.
దీన్ని ట్రాన్స్ఫార్మర్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ చాప్టర్ అదే చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఎడ్డీ కరెంట్స్. సర్క్యులేటింగ్ కరెంట్స్ induced in bulk conductors causes energy loss as a heat. ఎడ్డీ కరెంట్స్ అంటే ఇప్పుడు దీంట్లో ఇవి ఉంది చూసారా, దీనికి కరెంట్ పాస్ చేసేటప్పుడు దీనికి ఒక ఎడ్డీ కరెంట్ అంటే దీంట్లో కరెంట్ పాస్ చేసి దీని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా దీంట్లోకి కరెంట్ అనేది ఇండ్యూస్ చేయడం, దాన్ని ఎడ్డీ కరెంట్ అంటాం. ఆ ఎడ్డీ కరెంట్ ఏంటంటే దీనివల్ల చాలా ఎక్కువ లాస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లో హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది దీనివల్ల, దీనికి ఎక్కువగా పాస్ చేయడానికి అని చెప్పేసి. దీనివల్ల దీంట్లోని ఎక్కువగా హీట్ అనేది హీట్ అనేది జనరేట్ అయిపోద్ది, దాన్ని తట్టుకోలేదు. దాన్ని ఎడ్డీ కరెంట్ అని అంటాం. కాజెస్ ఎనర్జీ లాస్ యాజ్ ఎ హీట్. అప్లికేషన్స్ ఇండక్షన్ హీటింగ్. మనకి ఇండక్షన్ స్టవ్ ఉన్నది చేసా, ఇండక్షన్ స్టవ్, ఇండక్షన్ కుక్కర్, వీటి ద్వారానే మనకి అవి వర్క్ అవుతుంది అనమాట. బ్రేకింగ్ సిస్టమ్స్. ఓకే, దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే మినిమైజ్డ్ బై యూజింగ్ థిన్ లామినేటెడ్ ఆబ్జెక్ట్స్. దాన్ని ఎంత థిన్గా అంటే ఒక షీట్, ఈ పేపర్ కన్నా తక్కువ షీట్ మీద కాయిల్ అనేది అప్లై చేసి దీని యొక్క కరెంట్ అనేది పాస్ చేయడం ద్వారా మనకి ఎడ్డీ కరెంట్స్ అనేది చాలా యూస్ఫుల్గా పనిచేస్తాయి అన్నమాట. ఇక్కడ చాప్టర్ 2 and 3 అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, చాప్టర్ 2 and 3 కంప్లీట్ అయింది. ఫస్ట్ చాప్టర్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చెక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇప్పటిదాకా వీడియో చూసారంటే మీరు లైక్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. వీలైతే లైక్ కూడా చేయండి. ఇంకేమైనా మనకి హెచ్పిసిఎల్కి సంబంధించిన ఏదైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీలైతే వీడియోస్ కూడా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.